చట్టబుగ్గల అలీ గారు. కాపుంకా. అందరికి నమస్కారం. ఇక్కడ మా బంగారు రాజు గారు, ఇప్పుడే కాజల్ గారు చెప్పారు నేను నాగార్జున గారి ఫ్యాన్ అని. ఇంతకుముందు చాలాసార్లు కలిసింది అమ్మాయి, కానీ ఇటీవల మధ్యకాలంలో ఓ 50 కోట్లు వచ్చిన సంగతి అమ్మాయికి ఇప్పుడు తెలిసింది. అది మీరు రూపాయి కూడా ఇవ్వద్దండి, ఏమని ఇస్తే అమలా గారికి ఇచ్చుకోండి. అలాగే ఇంకో హీరో కార్తీక్, అక్క జయసుధ గారు, అన్న ప్రకాష్ రాజ్ గారు. మరి ఈ సినిమాలో అంటే జస్ట్ 2 రోజుల క్రితం నేను డబ్బింగ్ చెప్పానండి. పైడిపల్లి వంశీ గారి దగ్గర ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడనేది ఈ సినిమా డబ్బింగ్ చేస్తుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక హీరో ఎంట్రీ ఎలా ఉండాలి, హీరోయిన్ని ఎలా చూపించాలి, మిగతా క్యారెక్టర్స్ని ఎలాగా బిల్డప్ చేయాలి అనే ఉద్దేశం మీద ఎన్నో సినిమాలు తను చేస్తున్నారు. అదందరూ మీరు చూసే ఉన్నారు. కానీ ఈ సినిమా ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండి. థియేటర్కి వెళ్ళి ఉంటే మీరు కామెడీ ఎంజాయ్ చేస్తారు, సెంటిమెంట్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఆడియన్ను థియేటర్లో కూర్చొని ఎస్ ఆ ప్లేస్లో నేను ఉంటే ఎంత ఫీల్ అవుతానో అదే ఫీల్ అయ్యి ఆడియన్స్ ఇంటికి వెళ్తారు. వెరీ గుడ్ సార్. పివిపి గారికి, డైరెక్టర్ పైడిపల్లి వంశీ గారికి, అలాగే కథని ఎన్నుకున్న ఇచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. మరి నా ఊపిరి అంటే సినిమా, అది తప్ప నాకు వేరేది తెలీదు. సినిమాలోనే మా అమ్మ కూడా ఉంది కాబట్టి ఎస్ నా ఊపిరి. అలాగే మరి ఈ ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి పివిపి గారికి, పైడిపల్లి వంశీ గారికి. కానీ ఒక క్యారెక్టర్ దాన్ని పండించాలంటే ఓన్లీ వన్ మ్యాన్, దట్ ఈస్ నాగార్జున. ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక షిరిడి సాయిబాబా, ఒక ఊపిరి, నెక్స్ట్ ఒక బంగారు రాజు, అలాగా చేసుకుంటూ వెళ్తుంటారు. ఆయన ఏంటంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలని ఒక ఆలోచనతోనే ఆయన సినిమాలు చేస్తారు. అది హిట్టా ఫ్లాపా అనేది దైవాధీనం. ఎప్పుడు కూడా నాగార్జున గారి హ్యాండ్ చాలా గోల్డెన్ హ్యాండ్. ఆయన చెయ్యి పడితే ఆడైనా మగాళ్ళైనా అంత ఎత్తు ఎదగాల్సిందే. ఇప్పుడే మా అనసూయ చెప్పింది నా ఊపిరి నాగార్జున గారు అని. బహుశా అమలా గారిని చూడలేదేమో. ఫీడ్బ్యాక్ సరి లేదు, ఏదో పనిచేశారు. ఓకే ఓకే కాటర్ వెళ్ళి థ్యాంక్ యూ. సవాడికా థ్యాంక్ యూ.